ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా బడ్జెట్ అప్పులు చేసింది. మిగతా పెద్ద రాష్ట్రాల కన్నా కూడా ఏపీ సర్కారే ఎక్కువ రుణాలు తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి 6 నెలల బడ్జెట్ కీలక సూచికలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ వెల్లడించింది. కాగ్ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ సెప్టెంబర్ మధ్య నెలకు 10,000 కోట్లకు పైగా 6 నెలల్లో 63,052 కోట్ల రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాలు ఈ స్థాయిలో రుణాలు తీసుకోకపోవడం గమనార్హం. అయినా సంపద సృష్టిలో మాత్రం బాబు పాలన తిరోగమనంలో సాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో వైఎస్ జగన్ హయాంలో వచ్చిన దానికంటే ఇప్పుడు రెవెన్యూ రాబడులు పడిపోయాయి. కూటమి సారథిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వరుసగా ప్రతి నెల అమ్మకం పన్ను రాబడి తగ్గుతూనే ఉంది. వైఎస్ జగన్ పాలనలో వచ్చిన దానికన్నా పడిపోతోందని కాగ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా ఏటా రాబడులు పెరుగుతాయి తప్ప తగ్గడం ఉండదు. అందుకు భిన్నంగా చంద్రబాబు పాలనలో రెవెన్యూ రాబడులు తగ్గిపోతున్నాయి. 2023-24లో తొలి 6 నెలల్లో వైఎస్ జగన్ పాలనలో వచ్చిన రెవెన్యూ రాబడుల కంటే 2025-26లో బాబు హయాంలో 8.4% పడిపోయాయి. 7,903.96 కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. అమ్మకం పన్ను రాబడులు 517.55 కోట్ల రూపాయలు తగ్గిపోయాయి. అంటే 5.52% క్షీణించాయి. అంటే రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని తేటతెల్లమవుతోంది. అమ్మకం పన్ను సహా అంతకు 2 ఏళ్ల ముందు వచ్చిన రెవెన్యూ రాబడులు కూడా రాకుండా క్షీణించడం అంటే చంద్రబాబు అస్తవ్యస్త అసమర్థ పాలనకు నిదర్శనమని ఆర్థిక రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు కూడా భారీగా తగ్గిపోయాయి. వైఎస్ జగన్ హయాంలో 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో వచ్చిన కేంద్ర గ్రాంట్లతో పోలిస్తే 2025-26లో 81.12% మేర తగ్గిపోయాయి. గ్రాంట్లు ఏకంగా 17,255 కోట్లు తగ్గాయి. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో బడ్జెట్ వ్యయం సైతం తిరోగమనంలో ఉంది. విజన్ డాక్యుమెంట్లు, జిఎస్ఓపి, సంపద సృష్టి అంటూ గొప్పలు పోతూ ఏడాదిన్నరగా బాబు చేస్తున్న పాలనకు బడ్జెట్ రాబడులు, వ్యయాలకు ఎక్కడా పొంతన లేకపోవడం గమనార్హం. రాష్ట్రం పురోగమించకపోగా తిరోగమనంలోకి వెళుతోందని బడ్జెట్ కీలక సూచికలు స్పష్టం చేస్తున్నాయి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చంద్రబాబు చెబుతున్నప్పటికీ అవన్నీ మాటలకే పరిమితం తప్ప ఆచరణలో లేదని కాగ్ గణాంకాలే తేల్చాయి. 2023-24 ఏప్రిల్ సెప్టెంబర్తో పోలిస్తే 2025-26లో సామాజిక రంగ వ్యయం 11.10% తగ్గింది. అంటే వైఎస్ జగన్ పాలనలో చేసిన వ్యయం కంటే సామాజిక రంగంపై బాబు సర్కారు చేసింది చాలా తక్కువని కాగ్ గణాంకాలు నిరూపించాయి. అయినా ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లోనే బడ్జెట్లో 63,052 కోట్ల రూపాయలు అప్పు చేయడం ద్వారా దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కన్నా బాబు సర్కార్ ఎక్కువ రుణాలు తీసుకుంది. మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ని అప్పులు చేసిన బాబు సర్కార్ మూలధన వ్యయం కేవలం 11,717.09 కోట్లే అని కాగ్ గణాంకాలు స్పష్టం చేశాయి. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చెయ్యాలంటూ ఎన్నికలకు ముందు బాబు పదే పదే చెప్పిన అధికారంలోకి వచ్చాక మాత్రం దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.